హాయ్ ఫ్రెండ్స్, నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లా నిన్న పర్యటనలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యే అయిన కొన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ కానీ, అలాగే ఫేస్బుక్ కానీ, అలాగే యూట్యూబ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అనేది ఏర్పాటు చేయాలని, మన యొక్క వాక్కు ప్రజల మధ్యకి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. మూడోది ఏంటంటే ఈ కూటమి సభ్యులకి అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాటి సహాయంతో వాళ్ళు ఇదవుతున్నారు. మనకు సోషల్ మీడియా పక్కాగా యాక్టివ్గా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి ఈ యొక్క నీటి సంఘాల ఎలక్షన్ విషయంలో అది పక్కగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగిందని, ఈ ఎలక్షన్ కూడా నామకహ జరిగిందని, అది పోలీసుల సహాయంతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులకి ఆ యొక్క పదవులు అనేది కట్టబెట్టడం జరిగిందని, రైతుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారని, దగా చేశారని ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నాను. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తాను. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీస్, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రాం ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే